అమెరికాలోని ఫ్యాన్స్కు 4 లేదా 5 రెక్కలు ఉంటాయి. కానీ మన ఇండియాలోని ఫ్యాన్స్కి 3 రెక్కలు ఎందుకు ఉంటాయి? అండ్ అలాగే రైల్వే ట్రాక్స్ కింద కంకరాలు ఎందుకు ఉంటాయి? యాపిల్ లోగో సగం కొరికినట్టుగా ఉంటుంది ఎందుకు అనే విషయాలపై మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన దేశంలో దాదాపు ఫ్యాన్లకి 3 రెక్కలే ఉంటాయి. కానీ అదే అమెరికాలో ఫ్యాన్లకి 4 లేదా 5 రెక్కలు ఉంటాయి. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఫ్యాన్స్కి ఉండే రెక్కలు ఎక్కువై కొద్దీ ఫ్యాన్ తిరిగే వేగం తగ్గుతుంది. అమెరికాలో వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏసీ అనేది కామన్. ఏసీ పనిచేస్తున్నప్పుడు ఏసీ నుండి వచ్చే గాలి రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి మాత్రమే అక్కడ ఫ్యాన్స్ని వాడతారు. కాబట్టి అది స్లోగా తిరిగినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మన దేశాల్లో ఏసీ అనేది ఒక లగ్జరీ వస్తువు కాబట్టి మనం చల్లని గాలి కోసం ఫ్యాన్ మీదే ఆధారపడుతున్నాం. అందువల్ల అమెరికాలో ఉన్నట్టు ఫ్యాన్కి 4 రెక్కలు లేదా 5 రెక్కలు ఉంటే దాని నుండి వచ్చే గాలి మనకి సరిపోదు. హై స్పీడ్ ఫ్యాన్ కావాలి. అంతేకాదు ఏరోడైనమిక్స్ ప్రకారం ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటే వేగంగా డెఫిషియెంట్గా తిరగగలదు. అలాగే ఎక్కువ గాలి కూడా వస్తుంది. అందుకే దాదాపు మన దేశంలో ఫ్యాన్కి 3 రెక్కలే ఉంటాయి. అలాగని మరీ 2 రెక్కలు ఉంటే ఎక్కువ గాలిని పైనుండి కిందకి పంపలేదు. అందుకే మన దేశంలో 3 రెక్కలున్న ఫ్యాన్స్ని ఎక్కువగా వాడతారు. రైల్వే ట్రాక్ కింద కంకరాలు ఉంటాయి కదా, ఇవి ఎందుకు ఉంటాయి తెలుసా? వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రాళ్ళను ట్రాక్ బల్లాస్తుంటారు. ఇంతకుముందు రైల్వే ట్రాక్ మధ్యలో చెక్క దిమ్మలు ఉండేవి, కానీ ఇప్పుడు కాంక్రీట్తో చేసిన దిమ్మలు ఉపయోగిస్తున్నారు. వీటిని స్లీపర్స్ అని కూడా అంటారు. ఈ స్లీపర్స్ అనేవి అటు ఇటు జరగకుండా ఉండడానికి ఈ కంకర రాళ్ళను వేస్తారు. అలాగే ఈ రాళ్ళ మీద కాకుండా డైరెక్ట్గా నేల మీద ట్రాక్ కనుక వేస్తే ట్రైన్ బరువుకి ట్రాక్ కిందకి వంగిపోతుంది. అంతేకాదు వర్షం పడినప్పుడు ఆ నీరు త్వరగా భూమిలోకి ఇంకిపోవడం కోసం, అలాగే ఆ ట్రాక్ చుట్టూ మొక్కలు పెరగకుండా ఉండడానికి ఈ కంకరాలను వేస్తారు. ఒక్కొక్కసారి హై స్పీడ్ ట్రైన్స్ వెళ్ళినప్పుడు విపరీతమైన సౌండ్స్, వైబ్రేషన్స్ వస్తాయి. ఈ వైబ్రేషన్స్ వలన రైల్వే ట్రాక్కు దగ్గరలో ఉన్న భవనాలకు కొంచెం ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ సౌండ్స్ను, వైబ్రేషన్స్ను అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ రాళ్ళను ట్రాక్ కిందకి వేస్తారు. ఈ రాళ్ళు ఆ వైబ్రేషన్స్ని చాలా వరకు తగ్గిస్తాయి. యాపిల్ ఈ బ్రాండ్ తెలియవారంటూ ఎవరూ ఉండరు. కానీ చాలామందికి ఉండే సందేహం ఏమిటి అంటే, ఎందుకు యాపిల్ లోగో సగం కొరికినట్టుగా ఉంటుందని. దీని వెనుక చాలా కథలు ఉన్నాయి. మొదట్లో యాపిల్ కంపెనీ యాపిల్ చెట్టు కింద కూర్చున్న న్యూటన్ ఫోటో లోగోగా ఉండేది. అది స్టీవ్ జాబ్స్కు అంతగా నచ్చకపోవడంతో రాక్ జన్ అనే వ్యక్తి చేత ఒక లోగోని తయారు చేయించాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న లోగో. అయితే ఈ లోగోలో యాపిల్ పూర్తిగా కాకుండా సగం మాత్రమే ఉండడం గల అర్థం ఏంటన్నది చాలా మందికి సందేహం వచ్చింది. బైబిల్లో యాడమ్ మరియు ఈవిల్ అనే దేవుడు ఏ చెట్టు పండునైతే తినవద్దు అని చెప్తాడు. ఆ చెట్టుకు ఉన్న యాపిల్ పండును తినడం వల్లనే మొత్తం ప్రపంచమంతా మారిపోయింది. కాబట్టి వాళ్ళు తిన్న యాపిల్ పండు గుర్తుగా పెట్టారనేది కొంతమంది భావన. అలానే 1954వ సంవత్సరంలో ఎలాంటి విరిల్ అనే ఒక గొప్ప మ్యాథమెటిషియన్ మరియు కంప్యూటర్ సైంటిస్ట్ ఉండేవారు. కంప్యూటర్ల అభివృద్ధి కోసం ఇతను ఎంతగానో కృషి చేశాడు. అయితే ఆ శాస్త్రవేత్త కొన్ని కారణాల ఒత్తిడి కారణంగా సైనైడ్ పూసిన యాపిల్ని తిని ఆత్మహత్య చేసుకున్నాడు. విషంతో కూడిన యాపిల్ని తిని చనిపోయిన అంత గొప్ప శాస్త్రవేత్తకు నివారిగా ఈ లోగోని డిజైన్ చేశారని కొంతమంది భావించారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ లోగోని క్రియేట్ చేసిన జానాఫ్ మాట్లాడుతూ, లోగోని సగం కొరికినట్టుగా పెట్టడానికి కారణం అది పూర్తిగా ఉంటే చూడడానికి కొంచెం చెర్రీ పండులా అనిపిస్తుంది. కాబట్టి జనాలకి అది యాపిలా లేకపోతే చెర్రీ అనే సందేహం రావచ్చు. అందువల్ల ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మాత్రమే ఇలా డిజైన్ చేశారని సింపుల్గా చెప్పుకొచ్చాడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అలాగే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ప్రతిరోజు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.